Hey guys, welcome back to my channel. Sorry, our channel. Venu Swapna official. లేట్ చేయకుండా మన వీడియోస్లోకి వెళ్ళిపోదామా? సెకండ్ డే. ఓకే, ఇంకా సెకండ్ డే అయితే మార్నింగ్ లేచి రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం గైస్. వేణు అయితే పంచె కట్టుకున్నాడు, ఫొటోస్ కోసమే శారీ కట్టుకున్నాం. ఈరోజు అయితే వేణు బర్త్డే గైస్, కాబట్టి టెంపుల్కి వచ్చాం దేవుడి దర్శనానికి. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఫైనలీ గైస్ మేమైతే అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. వేణు బర్త్డే రోజు నాన్న తిప్పలు పడి వచ్చాం ఇక్కడికైతే. మేమైతే పూరి నుంచి వచ్చాం కాబట్టి మాకు చాలా లాంగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ పూరి నుంచి భువనేశ్వర్ రావాలి, భువనేశ్వర్ నుంచి ఇక్కడ వండర్లా కొరద దగ్గరలో ఉంది. ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు కాబట్టి ఆటో అయితే ఒకటి బుక్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో అలా అయితే మెల్లిగా వండర్లాకి వచ్చేసాం. ఇంకా టికెట్ పర్చేస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం. క్యూ అయితే చాలా ఉంది. బర్త్డే ఆఫర్ కాబట్టి బై వన్ గెట్ వన్ టికెట్ ఉంది ఈరోజు ఆఫర్లో. ఫుడ్ ప్యాకేజ్ టైప్ కూడా ఉంది, అన్లిమిటెడ్ ఫుడ్ అంతే. లోన్కి వెళ్ళాక వేవ్స్ రెస్టారెంట్ మనకి ఇచ్చారు కాబట్టి ఇంకా తిన్నాక మనం వేవ్స్లోకి వచ్చేసాం. ఈ లోన్ ఉన్న వేవ్స్ రెస్టారెంట్లో ఫస్ట్ అక్కడ టోకెన్ చూపించి లోన్కి వెళ్ళిపోయి ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంక మేము వచ్చేటప్పటికి టైం అయితే 1 అయిపోయింది. సో మేము ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేద్దాం, ఫస్ట్ ఫుడ్ చేసి ఇంకా ఎంజాయ్ చేద్దాం అనుకుని ఫస్ట్ సూప్తో మొదలు పెట్టాం. సూప్ అయితే ఏం బాగాలేదు, అది చింతపండు నీళ్ళ ఉంది. ఇంకా ఐటమ్స్ ఒక్కటి తీసుకోవడానికి వెళ్ళాం. ఫస్ట్ గోబీ చిల్లీ ఉండేది, గోబీ చిల్లీ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు, పన్నీర్ కర్రీ కూడా అంత బాగాలేదు. నెక్స్ట్ ఇంకా ఇదైతే వెజ్ కర్రీ ఏదో ఫార్మాలిటీ వేయాలని కూడా వేసుకోలేదు మేము, ఎందుకంటే మనకు నచ్చింది వెజ్. ఫస్ట్ తిన్నా ఇంకా మనం సర్చింగ్ చికెన్ కోసం, చికెన్ ఎక్కడ ఉందా అని. ఆపోజిట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళేటప్పటికి ఇక్కడే గ్రిల్ చికెన్ ఉండేది, తన సైడ్ చికెన్ కర్రీ ఉండేది. ఇంకా ఫస్ట్ మనం గ్రిల్ చికెన్ అంటే గ్రిల్ చికెన్ చాలా బాగుండేది. ఇంకా మన ఫేవరెట్ బిర్యానీ అయితే ఇక్కడ ఉంది. బిర్యానీ ఇంకా లైట్గా బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ తీసుకున్నాక నాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు, నాన్స్ తీసుకున్నాం. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం.
ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అడ్వెంచర్ అన్నీ ఎందుకు చేయాలంటే డ్రెస్ ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. మనం తీసుకెళ్ళే డ్రెస్ వాళ్ళు ఎవరు అక్కడ నైలన్ క్లాత్స్ దొరుకుతాయి లోన. నైలన్ క్లాత్స్ అనుకో మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన అవుతుంది, కానీ మనకు తెలియదు కాబట్టి మనం నార్మల్ డ్రెస్ వెళ్ళిపోయి ఇంకా నైలన్ క్లాత్స్ ఎక్కడైతే పర్చేస్ చేసుకుని ఇంకా లోనికి వచ్చేసాం. ఫస్ట్ అడ్వెంచర్ స్లోగా వెళ్ళాలి కాబట్టి వండర్స్ ప్లేస్కి వచ్చాం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పైలట్ షిప్ అయితే వచ్చాం. పైలట్ షిప్ లో అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా చూడండి స్వప్న అలగవుతుందో అసలు. ఇంక స్వప్న అయితే ఫుల్ గా జడిసిపోయి అమ్మో చాలా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఇది అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అది చూడండి స్వప్న ఎంత భయపడుతుందో అసలు. సోనుకి అయితే అసలు భయమే లేదు అసలు. ఇది స్వప్నది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా తను నెక్స్ట్ అడ్వెంచర్ ఏది చేయననేసి భయపడిపోయి మరి ఇంకా ఎక్కడ హ్యాపీ అయింది వస్తుంది. ఇంత భయపడద్దని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేనైతే ఫస్ట్ అది ఉయ్యాలు ఎక్కిన తర్వాత మరి ఏదైతే ఎక్కాలనిపించలేదు, చాలా భయం వేసింది. వాళ్ళిద్దరు సోను వేణు అయితే స్పిన్నింగ్ కోస్టర్ ఎక్కారు. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే. మరీ భయం వేసినప్పుడు నా చేపట్టుకో అంతే, వేసుకో వేసుకో, అస్సలు భయం లేదు. భయంగా ఉంది. మా చారి గారు డ్రైవ్ చేస్తున్నారు. వేణు అయితే ఫుల్గా జడుసుకున్నాడు. అక్కడంతా వేణు వాయిస్ వినిపిస్తుంది. వేణు ఫేస్ ఒకసారి చూడండి ఎంత రెడ్ అయిపోయిందో. భయం కానీ అన్నీ ఎక్కేస్తా అంటాడు. మా సోను వేణు అయితే అది ఎక్కారు. నేను మరి ఎక్కడికి ఎక్కలేదు. వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగో ఫస్ట్ వచ్చేది వేణు. సోను వస్తుంది చూడండి. వేణు అయితే కప్పలాగా పడ్డాడు. ఫుల్ నీళ్ళు తాగేసాడేమో చూడండి. పూలకైతే వచ్చేసాం. అన్నిటికంటే నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఇందులో ఇదేని 1 అవర్కి ఒకసారి వేవ్స్ అయితే ఆన్ చేస్తారు. అక్కడ వేవ్స్ చూడండి ఎలా వస్తుందో. చాలా ఆడుకున్నాం ముగ్గురమంతా కలిసి. వేణు అయితే బర్త్డే రోజు చాలా ఎంజాయ్ చేశాడు. ఏదో సాంగ్కి ఎలా డ్యాన్స్ చేస్తున్నాం చూడండి.
గులాబీ సారీ సాంగ్. అప్పటికే టైం అయితే 5 అయిపోయింది. అలా కాఫీ తాగడానికి అయితే వెళ్తున్నాం. పనిలేని వాడు నేను ఒకే అనుకున్నాను, నువ్వు తగిలేవు. ఇంకా ఇదే లాస్ట్ అడ్వెంచర్, ఇదే ఫైనల్ అడ్వెంచర్ కాబట్టి ఉయ్యల్లో ఉంది. సోను అంతేనో ఒప్పుకోలేదు, ఇది వెళ్దాం 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 అంటే ఇంకా డేర్ చేసి వెళ్ళిపోయాం ఏమైతే అయిందని. కానీ చాలా ఫన్ ఉంది ఇందులో, అనుకున్నంత భయం అయితే ఏం లేదు. రోలర్ కోస్టర్ మాత్రం హార్ట్ పేషెంట్స్ ఎవరు ఎక్కకూడదు. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసాం. స్వప్న ఎక్కువ ఇష్టమైంది ఇక్కడ ఒక దగ్గర అనేసి, ఇంకా తను ఏమి అడ్వెంచర్ చేయాలనుకున్నది కాబట్టి ఇంకా వేవ్ స్టార్ట్ అవగానే ఇక్కడికి వచ్చేసాం పూల్లోకి. ఇంకా వేవ్ పూల్ ఉన్న నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ రెండు ఒకే టైంలో ఆన్ చేస్తారు. 15 minutes ఉంటుంది, అందుకని టైం అయిపోతుందని అప్పటికే 10 minutes అయిపోయింది. ఇంక 5 minutes అయినా ఇక్కడ రెయిన్ డ్యాన్స్కి వద్దామని ఇక్కడ రెయిన్ డ్యాన్స్కి వచ్చాం ఇక్కడ పూల్ నుంచి. ఇక్కడ చాలా బాగుంటుంది, థ్రిల్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే మంచి ప్లేస్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మనకి స్కామ్ ఒకటి ఉంటుంది కదా, అందులో ఇది ఒక స్కామ్. ఇలా బాల్ స్కామ్ అని. మనము అటు సైడ్ స్మాల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఇటు సైడ్ బిగ్ నెంబర్స్ ఉంటాయి. గాలి అటువైపులో వస్తుంది కాబట్టి మనం ఎంత ఇటే వస్తాయి. అందుకనే ఎవరైనా వెళ్ళినా సరే అనవసరంగా అమౌంట్ అయితే వేస్ట్ చేయకండి దీంట్లో పెట్టి.
ఇక్కడైతే ఈవినింగ్ 5 తర్వాత సింగింగ్ ప్రోగ్రామ్ ఒకటి అవుతుంది. మంచి మంచి సింగర్స్ వస్తారు. ఇంకా అన్నీ అయిపోయి 6 అయితే అయిపోయిన టైము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి. అప్పుడు రిటర్న్ వెళ్ళిపోవడానికి మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వండర్లో వాళ్ళు స్పెషల్గా వాళ్ళు ఫ్రీ బస్సు ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకి ఇక్కడ మోబోస్ పాయింట్ అని ఉంటుంది. మోబోస్ పాయింట్ దగ్గర వాళ్ళు మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మనకి ఇంకా బస్సులు దొరికేస్తాయి. భువనేశ్వర్ వెళ్ళాలన్నా కొరద వెళ్ళాలన్నా ఫ్రీ బస్సే కదా. రూమ్కి అయితే వచ్చేసాం గైస్. బిర్యానీ తెచ్చుకున్నాం నైట్ తినడానికి. ఇంకేం లేదు, తినేసి పడుకున్నాం. డే 2 అయితే ఇలా జరిగింది. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.